శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. కార్తీక మాసంలో 5వ రోజులో ఉన్నాం. కార్తీక శుద్ధ పంచమి రోజు. నాగల చవితికి ఎంత ప్రాధాన్యత ఉందో నాగ పంచమి అని కూడా అంటారు దీన్ని. నాగపంచమి లేదా సుబ్రహ్మణ్య పంచమి అంటారు. అంటే సుబ్రహ్మణ్య షష్ఠి అది వేరు, సుబ్రహ్మణ్య పంచమి అంటే ప్రత్యేకంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడం అనేది ఒక ఆచారం. అంతేకాకుండా ఈ రోజున ప్రత్యేకత ఏమిటంటే పద్మావతి అమ్మవారి పుట్టినరోజు. తిరుచానూరులో వెలసినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఈ రోజున అంగరంగ వైభవంగా చేస్తారు. అదేవిధంగా తిరుపతి నుంచి అంటే తిరుమల నుంచి తిరుచానూరుకి ఏనుగుల మీద సారె తీసుకెళ్ళటం అనేది ఒక ఆనవాయితీ. అందుకే కార్తీక శుద్ధ పంచమి రోజు మనకు తిరుపతి పరిసరాల్లో ఉండేటువంటి జిల్లాల్లో సారె పోసుకునే వంతెన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున సారె పోసుకుంటారు. సారె అంటే ఒడిబియ్యం, మన దగ్గర ఒడిబియ్యం అంటారు, చీర సారె అంటారు అక్కడ. అట్లాగే ఈ రోజున మనకు ఆడపిల్లల్ని సారె వంతెన లేని వాళ్ళు ఆడపిల్లల్ని ఆదరించడం అనేది ఒక సాంప్రదాయం. ముఖ్యంగా పద్మావతి అమ్మవారి పుట్టినరోజు ఈ రోజున ఏనుగుల మీద ఒక 5 ఏనుగుల మీద సారె తీసుకెళ్ళి అప్పచెప్తారు. అదొక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ రోజున మనం టీటీడీ ఛానల్లో కూడా దాన్ని మనం వీక్షించవచ్చు. అంటే పూర్వము మనకు తెలిసిన కథే. అంటే భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును అవమానించిన తర్వాత అంటే వక్షస్థలంలో తంతాడు. నేనున్న స్థానంలో అవమానించాడు కాబట్టి నన్ను నా భర్తను అవమానించినట్టే అని చెప్పేసి శ్రీ మహాలక్ష్మి భూలోకానికి వచ్చేస్తుంది. మళ్ళీ స్వామివారు వెంకటేశ్వరి అవతారంలో భూలోకానికి వచ్చేసి లక్ష్మీ అమ్మవారిని వివాహం చేసుకోవటం ఇదంతా మనకు తెలిసిన కథ. ఆ విధంగా శ్రీ మహాలక్ష్మి పద్మావతి అమ్మవారుగా పుట్టడమే ఈ రోజున ఉన్నటువంటి విశిష్టత. కాబట్టి ఈ రోజున లక్ష్మీనారాయణ పూజ అనే ఒక పూజ ఉంటుంది, లక్ష్మీనారాయణ పూజ. అది కూడా ఏం లేదు, ప్రత్యేకంగా ఏం లేదు. ఒకవేళ లక్ష్మీనారాయణుల యొక్క అంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అమ్మవారి యొక్క ఫోటో ఉన్నట్టయితే ఆ ఫోటో దగ్గర ఒక దీపం పెట్టడం, అదొక దీపం. ఈ రోజున ప్రత్యేకంగా పద్మావతి అమ్మవారి దీపం అని కూడా ఒక దీపాన్ని పెడతారు. ప్రత్యేకంగా తిరుచానూరులో ఒక దీపాల పండగ ఈ రోజున. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని లేకుండా అమ్మవారికి దీప సమర్పణ, దీప దానాలు కూడా, దీపాన్ని దానంగా చేయటం అంటే యమగండం నుంచి కాపాడటం కోసం, లక్ష్మీప్రదంగా ఉండటం కోసం ఈ రోజున దీపదానాలు చేస్తారు. తర్వాత దీపావళి వరుస పెడతారు. అదేవిధంగా లక్ష్మీనారాయణుల యొక్క పూజ, ఆ పూజకు బదులు మనం ఒక లక్ష్మీనారాయణ దీపం ఇద్దరికి కలిపి ఒకటే దీపం, ప్రత్యేకంగా ఒక మళ్ళీ పద్మావతి దీపం అని ఒక దీపం పెట్టుకుంటారు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఈ రోజున కార్తీక శుద్ధ పంచమి, ఒక రకంగా నాగపంచమి అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. నాగుల చవితి ఎలాగో పంచమి అలాగే. అంటే నాగదేవతలకు కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి, శివుడి కుమారుడైనటువంటి కుమారస్వామి పూజ ఉంటుంది ఈ రోజున. ఆ విధంగా కుమారస్వామి దీపం ఒకటి, కార్తీక దామోదర దీపం, లక్ష్మీనారాయణ దీపం, కుమారస్వామి దీపం, పద్మావతి దీపం అని చెప్పేసి ఈ రోజున ఒక 4 దీపాలు మనం వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా లక్ష్మీనారాయణ ఆరాధన,
సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన లేదా పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామివారి ఆరాధన ఈరోజు ప్రత్యేకంగా చెప్పబడింది. అంటే ఈ అందరికీ పూజలు చేయటం కాకుండా ఓ 4 దీపాలు వెలిగించుకొని ఒకటి లక్ష్మీనారాయణ స్వరూపస్య అనే ఆ దీపానికి నమస్కారం చేసుకోవటం, ఒకటి సుబ్రహ్మణ్య స్వరూపస్య అని చెప్పేసి ఆ దీపాన్ని నమస్కారం చేసుకోవటం, ఒకటి పద్మావతి స్వరూపస్య అని ఒక దీపాన్ని నమస్కారం చేసుకొని ఎట్లాగూ మనం కార్తీక దామోదర దీపం కార్తీక దామోదర ప్రీతయే దీపాన్ని దానం ఇస్తున్నట్టుగా ఎవరికి అంటే తులసి అమ్మవారికే లేదా ఏదైనా బ్రాహ్మణునికి ఇస్తే ఇంకా మంచిది. తులసి అమ్మవారికి సమర్పించుకోవటం ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఈ విధంగా నాగపంచమిని అంటే శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి వేరు, ఈ నాగపంచమి వేరు. ఇది పద్మావతి పంచమి, తర్వాత లక్ష్మీనారాయణ పంచమి, సుబ్రహ్మణ్య పంచమి అని పిలుస్తారు. ఈ పంచమిని భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా ఆచరించి కృతార్థులు కావాల్సిందిగా కోరుకుంటూ శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ ఇలాగే ప్రతిరోజు కూడా అప్డేట్ ఇస్తే ప్రయత్నం చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి ప్రజాభ్య.